ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ తెలవడండి. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాలం వాగ్దానం వింటున్నారు, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి దేవుడు మిమ్మల్ని పోషించి సంరక్షించి మీ జీవితంలో సంతోషంతో మేము అందరినీ నింపునుగాక అండి. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. ముఖ్యంగా మన పాస్టర్ విలియం మినిస్ట్రీ అని మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు లైవ్లో పాలు పొందొచ్చు. ప్రతి లైవ్కి మీరు మరి కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి నేను చెప్తా ఉన్నానండి. మరి ఎంతమంది అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తాను. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నానండి. మరి చాలామంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మీ అప్పుల కొరకు భార్యాభర్తల సమస్యలు, జాబ్స్ లేదని, మ్యారేజ్ కాలేదని కామెంట్ సెక్షన్లో పెడతా ఉన్నారు ప్రతిరోజు. మీ అందరి కొరకు ప్రతిరోజు నేను చదివి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానండి. మీ జీవితంలో తప్పక దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి ప్రార్థించుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసయ్యా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమా 10:7 కాగా వినుట వలన విశ్వాసము కలును. హల్లెలూయా. చూడండి ఏం కలుగుతుందంట? వినుట వలన విశ్వాసం కలును, వినుటకు క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. చూడండి ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి వినడము ద్వారా ఏం కలుగుతుందండి? విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇలా అవిశ్వాసం ఉంది కదండి, నేను చెప్పే మాట విని మీరు దాని ప్రకారం నడుచుకుంటే ఏమవుతుంది? విశ్వాసం రావడమే కాకుండా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఒకవేళ దేవుని యొక్క మాట మీరు వినలేదనుకోండి, ఏమవుతుంది? కార్యాలు జరగడం ఆగిపోతాయి కదండి. హల్లెలూయా. ఎందుకంటే అవుతుందో అవ్వదో, కార్యం జరుగుతుందో జరగదో అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదండి. ఒకవేళ నేను చెప్పే మాట మీరు విన్నప్పుడు, సాక్ష్యాలు మీరు విన్నప్పుడు, వాక్యం చెప్పినప్పుడు విన్నప్పుడు, అది ఏ సేవకుడైనా సరే అండి, ఏ సేవకురాలైనా సరే, మరి ఏ ఫ్రెండ్ అయినా సరే, దేవుని ఒక మాట మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు ఏమవుతుంది? మీకు విశ్వాసం కలగడమే. అయ్యో తన పట్ల అద్భుతం చేసినంట, నా పట్ల ఎందుకు చేయడు, నా పట్ల కూడా చేస్తాడు దేవుడు, కాబట్టి నేను ప్రార్థించుకుంటే దేవుడు తప్పక కార్యం చేస్తాడని చెప్పేసి మీరు విశ్వాసము కలిగితే మీ పట్ల అద్భుతము జరుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడే మంచిని వినుట ద్వారా విశ్వాసము కలుగును. హల్లెలూయా. చూడండి మరి అదేవిధంగా దేవుని మాట ఎవరైతే వింటారో ఆ మాట కలుగుతుందంట. అంటే చూడండి, దేవుని ఆశ్రయించి దేవుని అడిగినప్పుడు దేవా నువ్వే నిజముగా నాకు కార్యం చేస్తావు, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు దేవుడు తప్పక నీ కార్యం చేస్తాడంట. హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టే దేవుడు, నీ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు అండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని అడుగుతావో నీ జీవితంలో అనేక మేలులతో నింపుతాడంట. హల్లెలూయా. చూడండి వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అవిశ్వాసంలో ఉన్నారేమో, కార్యాలు జరగట్లేమో అని బాధపడుతున్నారేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాను. సిస్టర్ సన్రాజ్ మీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మీరు నా వాక్యం విని నా వాక్య ప్రకారం నడుచుకొని మీరు ప్రార్థించండి, నన్ను అడగండి, నా మాట నమ్మండి, అది నెరవేరుతుందని నమ్మండి, తప్పక మీరు కార్యాలు జరగడం చూస్తాను. మీరు సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటారంటే ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించుగా కామని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభ. ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం చూడాలేసా, విశ్వాసం కలుగునుగా కైసా, నైనా నీ మాట నెరవేర్చబడునుగా కైసా. మీరే అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేనేసా, ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు కొట్టివేనేసా, ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి. హజ్జలెసా, మీరే అద్భుతం, ఆశ్చర్యం, మేలును జరిగించి శాంతిని, సమాధానం, నెమ్మదితో నింపండి ప్రభా. నేను ఈరోజు లైఫ్ సెటిల్ దయచండి, జాబ్ దయచండి. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే ఉంది, నేను ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, ఆశీర్వించండి. నువ్వే కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించనేసి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి ప్రభా. పరిశుద్ధ ఆత్మన నీకే స్తోత్రం లేసా, మీరే కార్యాలు జరిగించండి వేసా. గర్భఫలం దయచండి, లైఫ్ సెటిల్ దయచనేసా. ప్రమోషన్ కొరకు వచ్చే ప్రమోషన్ దయచే, మంచి ఆరోగ్యం దయచనేసా. ఐసీయూలో వారిని స్వస్థత దయచే, మరణ పడకలో ఉన్న వారిని స్వస్థత విడుదల కలుగుచేనేసా. మీరే లేపండి వేసే ప్రభా. రక్షణ భాగ్యం, రక్షణ దయచనేసా. నేను నువ్వే కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి యేసు నామములు విడుదల పొందునుగాక. హజ్జలెసా, మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలును జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగు